వర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం ఖాయమన్నారు చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్. తిరుచానూరు బైపాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో టీడీపీ యువనేత దామినేడు రమేష్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రగిరిలో 25 ఏళ్లుగా టీడీపీ ఎదురు చూస్తున్న కలను సాకారం చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు సిఆర్ రాజన్. పాలన పోవడం ఖాయం. అలాగే ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. చెవిరెడ్డి వరా కూడా అంతమవడం ఖాయం. ఒంగోలులో కూడా ఆయన ఓడిపోతున్నాడు. అలాగే ఇక్కడ కూడా చంద్రగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ నాని గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు మేమేం చిన్న పిలిపే ఒక రోజు అరేంజ్ చేసుకున్న మీటింగ్కే మీరు చూసారంటే మా ఆత్మీయ సమావేశానికి దాదాపు 1000 నుంచి 2000 మంది దాకా అటెండ్ అయినారు. ఈరోజు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గెలుపుకి, చంద్రబాబు మీద ఉన్న అభిమానానికి, చంద్రబాబు సమర్థతకి ఇదంతా కూడా అభిమానం చూపెడుతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే విజయం. చంద్రబాబు నాయుడే ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కావాలా. ఆయన నాయకుడు అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ప్రజలకి, యువతకి, ప్రజలకైతే నిర్భయమైన పాలన. ఈరోజు ఎలా ఉందంటే భయపడుతూ బ్రతుకుతున్నారు ప్రతి చోట కూడా. మీరు నిన్న టీవీలో మన తిరుపతిలో చూశారు. ఒక బోర్వెల్ వేసుకుంటా ఉంటే ఒక సాధారణ వ్యక్తి ఒక బోర్ వేసుకుంటా ఉంటే ఆ బోర్కి వెళ్ళి 10,000 రూపాయలు మాకు లంచం కట్టాలని అడుగుతున్నారు. ఈ పాలన ఎటువైపు వెళ్తా ఉంది అంటే ప్రజాప్రతినిధులందరూ కూడా సేవ చేయడం కోసం ఉన్నవాళ్ళు ఈరోజు సేవ కాకుండా లంచాలు తీసుకోవడానికి, ప్రజలను బాధలు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి దీనికే వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు తయారైనారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనను అంతమొందించాలా. మన కులం మీకు ఇంతకుముందు చెప్పాను, 50 ఏళ్ళ ముసలామిని 70 ఏళ్ళ ముసలామిని మన గ్రాండ్ వాళ్ళ దగ్గర ఒక ఇంట్లో ఉంటే తరిమేసి ఇల్లు వైకాపా గ్రాండ్ అవుట్ చేసుకున్నారు. పాపం వాళ్ళు కలెక్టర్ దగ్గర తిన్నా ఫలితం లేకపోయింది. పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు ఎవరు పట్టించుకొని రాదలేడు. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రజలు ఇక అది మన దాకా రాకుండా ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మన దాకా రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వైకాపా పాలన అందరూ కూడా మనం తరిమి కొట్టాలా. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారాన్ని, దురదృష్ట చర్యలను కూడా మనం ఖండించాలా. సమాజం సజావుగా సాగే విధంగా చూడాలని కోరుకుంటున్నా.